హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్తిక్ తెలుగు న్యూస్. ఇవాళ ఈపీఎఫ్ఓ గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకైతే ఒక సపోర్ట్ అయితే ఇవ్వండి. వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఉద్యోగుల భవిష్య నిధి నిల్వలపై 2024-25 ఆర్థిక సంవత్సరానికి 8.25% వడ్డీ రేటునే కొనసాగించాలని ఈపీఎఫ్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశం నిర్ణయించింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలోనూ ఇదే వడ్డీ రేటు అమలైంది. ఈ ఏడాది ఇదే రేటును కొనసాగించాలన్న సిబిటి నిర్ణయాన్ని కేంద్ర ఆర్థిక శాఖకు పంపనున్నారు. ప్రభుత్వ ఆమోదం తర్వాత వడ్డీ రేటును ఈపీఎఫ్ఓ నోటిఫై చేయనుంది. కేంద్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య అధ్యక్షతన శుక్రవారం జరిగిన సమావేశంలో వడ్డీ రేటు ఖరారుతో పాటు పలు కీలక అంశాలకు బోర్డు ఆమోదం తెలిపింది. ఉద్యోగుల డిపాజిట్లకు అనుబంధంగా ఉన్న బీమా పథకం కింద అందుతున్న ప్రయోజనాలను పెంచాలని సమావేశంలో నిర్ణయించారు. అలాగే ఉద్యోగంలో చేరిన ఏడాదిలోపు ఈపీఎఫ్ సభ్యులు మరణిస్తే వారి కుటుంబాలకు కనీస జీవిత బీమా ప్రయోజనం 50,000 రూపాయలు అందించాలన్న ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ లభించింది. అలాగే చివరగా చందా చెల్లించిన 6 నెలల్లోగా సభ్యుడు మరణిస్తే ఈడీఎల్ఐ ప్రయోజనాలను అమలు చేయాలని సమావేశం నిర్ణయించింది. ఉద్యోగం మానేసి మరో ఉద్యోగంలో చేరినప్పుడు ఈపీఎఫ్ సర్వీసుకు ఒక్కరోజు విఘాతం ఉన్నా ప్రస్తుతం ఈడీఐఎల్ ప్రయోజనాలు అందించడం లేదు. ఇకపై 2 నెలలు వ్యవధి వచ్చినా వారు నిరంతరం సర్వీసులో ఉన్నట్టే పరిగణించనున్నారు. అలాంటి ఉద్యోగులు మరణిస్తే ఆయా కుటుంబాలకు కనీస బీమా కింద 2.5 లక్షలు అందించాలని నిర్ణయించారు. ఈ నిర్ణయాల మూలంగా 20,000 కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని ఈపీఎఫ్ఓ వర్గాలు తెలిపాయి. తాము వడ్డీ రేటును 8.30% పెంచాలని కోరగా 8.25%కే సిబిటి అంగీకరించిందని ట్రేడ్ యూనియన్ కోఆర్డినేషన్ కమిటీ తెలిపింది. ఉద్యోగంలో చేరిన ఏడాదిలోపు మరణించిన వారికి ఈడీఎల్ఐ పథకాన్ని వర్తింపజేయడం చారిత్రాత్మకమని ప్రశంసించింది. ఈపీఎఫ్ చందా కట్టడం మానేసిన తర్వాత 6 నెలల్లోపు మరణిస్తే ప్రయోజనాలు చేకూర్చాలని నిర్ణయించడం, 2 నెలల్లోపు కొత్త ఉద్యోగంలో చేరితే పూర్తికాలం ఉద్యోగంలో ఉన్నట్టే భావించి ప్రయోజనాలు సమకూర్చడం చెప్పుకోదగ్గ నిర్ణయాలని పియుసిసి ప్రధాన కార్యదర్శి తివారీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.